నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని విజయవాడ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్సీ వల్లంనేని వంశీని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. అలాగే వంశీ భార్య ఆమె కూడా వెళ్లారని కూడా వార్తలు వస్తున్నాయి. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మనం ఇప్పుడు చూస్తున్న మార్నింగ్ నుంచి విజయవాడ జైల్లో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వంశీని పరామర్శించడానికి వెళ్లారు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? శాలిని, అంటే జగన్మోహన్ రెడ్డి గారి జైలు ఓదార్పు యాత్ర కంటిన్యూ అవుతుంది. అధికారం కోల్పోయిన తర్వాత మొట్టమొదటిసారిగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్ళారు. ఆయన ఇరికించారు. ఇప్పుడు ఈయన్ని పరామర్శిస్తున్నారు, ఏమి ఇరికిస్తారో అనేటువంటిది ఒక భయాందోళన ఉన్నాయి. ఎందుకు ఇరికిస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడాను అంటే, ఆ రోజున ఈవీఎం పగలగొట్టిన కేసులో జైల్లో ఉన్నటువంటి పిన్నెల గారిని పరామర్శించినప్పుడు ఆయనేమో నేనేం పగలగొట్టలేదు అంటాడు, ఈయనేమో పగలగొడితే మాత్రం తప్పేంటి అనేటువంటి మాట ఈయన మాట్లాడి ఆయన ఇరికించాడు. ఇప్పుడు ఈయనతో ఏమంటాడు వంశీ గారితో, వంశీ గారు ఏమో నేను కిడ్నాప్ చేయలేదు అంటాడేమో, ఈయన ఏమంటాడంటే కిడ్నాప్ చేస్తే తప్పేంటి అని మాట్లాడచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు ఏదైనా చూస్తే అయితే ఇటువంటి జైలు ఓదార్పు యాత్రలో లేదా శవయాత్రలో అంతకు మించి ఆయన చేసింది ఏమీ లేదు. ఈరోజు వస్తాడు, ఈ రోజున వంశీ గారిని ఏ విధంగా సమర్థిస్తాడో అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే అతను చేసిందే చిన్న తప్పు కాదు. అతను చేసిన గత 5 సంవత్సరాల్లో చేసిన తప్పిదాలను తప్పించుకోవడానికి అతని మీద ఉన్నటువంటి కేసు ఏదైతే గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి కేసులో ఎవరైతే సాక్షి ఉన్నారో ఆ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి అతన్ని బెదిరించి భయపెట్టి అతనితో ఒక తప్పుడు అఫిడవిట్ వేయించి కేసులోంచి బయటికి వచ్చేద్దాం అనేటువంటి ఒక కుట్ర చేశాడు. ఆయన బయటపడింది. యాక్చువల్గా మామూలుగా సైలెంట్గా ఉంటే ఏదో కొన్నాళ్ళు నడిచేది. వంశీ గారు అతి తెలివితేటలతోటి ఆ కేసు విత్డ్రా అయిపోతే మన పెద్ద ఇష్యూ ఉంటుంది కదా ఉద్దేశంతో అతన్ని ఇలాగ కిడ్నాప్ చేయడం, అతన్ని బెదిరించేయడం జరిగింది. ఎప్పుడైతే అలా కిడ్నాప్ అయ్యాడో వారి కుటుంబీకులు అతని మీద కిడ్నాప్ కేసు పెట్టడం, పోలీసులు రంగంలో దిగి అన్నీ చేయడం అంతా జరిగింది, చూసాం. నేనేమంటున్నానంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు వంశీ గారు చేసినటువంటి దాష్టికాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. గతంలో మాట్లాడలేకపోయారు చాలామంది, ఈరోజు అందరూ బయటకు వస్తున్నారు. ఆయన చేసినటువంటి భూదోపిడీ కావచ్చు, బెదిరింపులు కావచ్చు, ఏ కార్యక్రమాలు అన్నీ బయటకు వస్తున్నాయి. ఆయన మాట్లాడిన ఎటువంటి భాష మాట్లాడాడో మనం అంతా చూసాం. చంద్రబాబు గారిని కావచ్చు, చంద్రబాబు గారి భార్యని కావచ్చు, లోకేష్ని మరీ దారుణమైనటువంటి మాటలు మాట్లాడాడో మనం చూసాం. అతనికి వంత పాడింది ఎవరో, అక్కడ పక్కన ఉన్నటువంటి అతని స్నేహితుడు కొడాలి నాని. వీళ్ళిద్దరూ మాట్లాడేటువంటి భాష సభ్య సమాజం చాలా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి భాష మాట్లాడారు. ఈరోజు వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు చేసింది ఏదో చిన్న పని అన్నట్టుగా, ఆ కిడ్నాప్ కావచ్చు, వాళ్ళు మాట్లాడిన భాష కావచ్చు, అన్నీ కూడా చాలా చిన్న రాజకీయాల సహజం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ రోజున అతను వెళ్ళింది ఇప్పుడు ఏంటి, రిమాండ్ ఖైదీగా ఏ విధమైనటువంటి ఇస్తారో అవే ఇస్తారు తప్ప నాకు ఇంటి నుంచి ఫుడ్ కావాలి, నేను పడుకోవడానికి బెడ్ కావాలి, లేకపోతే నాకు ఆ సదుపాయాలు కావాలి, ఈ సదుపాయాలు కావాలంటే ఇవ్వరు. ఇస్తారు ఏంటి, ఒకవేళ అనారోగ్య పరిస్థితులు ఏమైనా ఉంటే కోర్టులో ఒక అఫిడవిట్ వేసుకుని నేను కింద పడుకోలేను, నాకు పలానా వ్యాధి ఉందా అని చెప్పుకుంటే కోర్టు ఏమైనా ప్రివిలేజ్ ఇవ్వచ్చు. అది మానేసి డిమాండ్ చేస్తారు, కుదరదు కదా. వీళ్ళందరితో కూడా అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, అతనికి ప్రజలు ఏమీ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కానీ కావాలంటాడు. ముఖ్యమంత్రికి ఇచ్చిన సమయమే నాకు కావాలంటాడు. లేనిది అతను అడుగుతాడు. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ శిష్యులు కూడా అదే రకం ఈరోజు మాట్లాడుతున్నారు. ఏ విధంగా ఇస్తారు, వారికి సంబంధించి వాళ్ళ భార్యలందరూ బయటకు వస్తున్నారు. చాలా విచిత్రమైన కొత్త పరిణామం ఏంటంటే ఈ సోషల్ మీడియా సైకోలు కావచ్చు, లేకపోతే ఈ వంశీ వరకు వీళ్ళ అరెస్టులు జరిగినప్పుడు వీళ్ళ వెనకాల వీళ్ళ భార్యలందరూ బయటకు వస్తాం. నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు, తెల్లవారుజామున అరెస్ట్ చేశారు, మా భర్త సత్యహరిశ్చంద్రుడిని మాట్లాడుతున్నారు. మరి గత 5 సంవత్సరాల్లోని వారి భర్తలు మాట్లాడినటువంటి భాష ఎటువంటి భాష మాట్లాడారో అందరూ చూశారుగా. ఆ రోజున ఇంట్లోనే వాళ్ళు కట్టడి చేసి ఉంటే నువ్వు రాజకీయంగా ఎన్నెన్నో విమర్శలు చేసుకో, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఏం చేశారు అని కట్టడి చేసి ఉంటే ఈ రోజున బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడేది కాదు. అందుకనే మీరు బయటకు వచ్చినా కూడా సమాజం ఎవరో జాలి పాటలా. అవును, మరి గతంలో ఏమైపోయామా అని అడుగుతున్నారు. నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా జగన్ గారు వస్తారో, పరామర్శిస్తారో, 4 డైలాగులు వేస్తారో, కూటమి ప్రభుత్వం కష్టధోరణ చర్య చేపడుతుంది, ఖచ్చితంగా మా 2.0లో మళ్ళీ మేము వస్తాం, వీళ్ళందరినీ చట్టం ముందు నిలబెడతాం, లేకపోతే కక్ష తీర్చుకుంటాం, ఈ మాటలు గతంలో మాట్లాడి ఇప్పుడు మాట్లాడుతున్నారు. 8 నెలలు అదే పని కదమ్మా. వారికి సంబంధించిన నాయకులు అందరూ కూడా పెద్దిరెడ్డి ఏం మాట్లాడాడు, ఒకళ్ళొకళ్ళ సంగతి చెప్తానంటున్నాడు, కార్యకర్తల సంగతి, తెలుగుదేశం గారు. ఆ విధంగా ఈయన కూడా అంటున్నాడు. అంతే తప్ప తప్పు సరి చేసుకున్నటువంటి భావన ఆత్మపరిశీలన చేసుకోవడం వల్ల రావట్లా, ఈ రోజుకి మార్పు రావట్లా.
ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు వస్తాడో పలకరిస్తాడో ఏదో మాట్లాడతాడో మనం ఏమనుకుంటున్నామంటే ఏ విధంగా ఇరికిస్తాడో. అవును. వంశీకి ఏదైనా భరోసా ఇస్తాడో పక్కన పెట్టి వంశీని ఏ విధంగా ఇరికిస్తాడో అంటే మనకు తెలియనిది కూడా చేస్తాడు అతను. ఎందుకంటే అనుభవించినటువంటి వ్యక్తి కదా. అందుకని రిమాండ్లో ఉన్నటువంటి ఖైదీని ఒక బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి పరామర్శ, ఇది హైలైట్ ఈరోజు. అవును. ఇప్పుడు 12 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద ఉన్నాడు ఇతను. ఇప్పుడు రిమాండ్ ఖైదీని పరామర్శించడానికి వెళ్తున్నాడు. అతనికి తగు సలహాలు సూచనలు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కదా. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి. అవును. నువ్వే కంగారు పడకు, ఈ ఇస్తారు ఫుడ్, ఈ రకంగా చూస్తారు, నీకు ఈ ఫుడ్ కావాలంటే ఇటువంటిది అఫిడవిట్లు వేసుకోవాలి, లేకపోతే ఈ విధంగా యాక్ట్ చేయాలి అన్నాను అని ఒక భరోసా అంతా కూడా ఇవ్వడానికి ఈరోజు వెళ్తున్నాడు. అంటే ఖచ్చితంగా వంశీ కూడా భయపడతాడు. ఇది వస్తున్నందుకు నన్ను పరామర్శింతాకు వస్తున్నాడా, నన్ను ఇరికింతాకు వస్తున్నాడా, లేనిపోని నామే పెడతాడేమో అని భయం కూడా ఉంటుంది వాళ్ళకి. అంటే బయట వాళ్ళు ప్రతిపక్ష పార్టీలో అనుకుంటావచ్చు, ఆ స్వపక్షమే భయపడుతుంది. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే ఒక భయం. ఏమంటానంటే జగన్మోహన్ రెడ్డి 1.0 అధికారం, జగన్ 2.0 కారాగారం. మొదటేమో అధికారం వచ్చింది, ఇప్పుడు అంతా కారాగారం. ఆయన ప్రయాణాలంతా అయితే కారాగారాల చుట్టూ లేకపోతే శవాల చుట్టూ ఇదే తిరుగుతున్నాడు. నేనేమంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళు చేసిన తప్పిదాలు చిన్న తప్పిదాలు కాదమ్మా. వాళ్ళు మాట్లాడిన భాష మామూలు భాష కాదు. అధికారంలో ఉన్నాం కదా అని విచ్చలవిడిగా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియక ఒక లైన్ కూడా దాటేసి వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత దాడులు, లేకపోతే అది వాటితో పాటు ఇంకా ప్రజా సంపదను దోచుకోవడం, దౌర్జన్యాలు, ఒక విధమైనటువంటి విచ్చలవిడితనం అంతా చూపించారు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా నేను అనుకోవడం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ వంశీతో స్టార్ట్ అయింది. మిగతా వాళ్ళందరూ లైన్ క్యూ పెడతారు. అందరూ కూడా జైలు జీవితం అనుభవించవలసిందే. ఒకరోజు లేట్ అవ్వద్దు తప్ప అంతకుమించి ఇంకేం కాదు. అయితే వాళ్ళ భార్య కూడా వెళ్ళినట్టు వార్తలు వస్తున్నాయి సార్, ఇది ఎంతవరకు వస్తుంటారు? ఎందుకంటే అంటాను ముందు నుంచి ఆమె భార్య ఉంది. ఓ పక్క నుంచి సాక్షి వారు ఏం చేస్తున్నారంటే కనీసం ఎవరితో మాట్లాడుకోవాలంటే అవకాశం ఇవ్వట్లేదని చెప్పి సాక్షి వాళ్ళు వేస్తూ ఉంటారు. ఆ భార్య అంటే నాకు అవకాశం ఇచ్చారు, నేను మాట్లాడిన అంటుంది. ఒక్క నిమిషం ఇమీడియట్గా ఎదవైపోతారు ఏంటో నాకు అర్థం అవుతుంది. ఒక సెకండ్ కూడా టైం ఇవ్వరు. అలాగా భార్య వెళ్తుంది, ఆమె పాపం ఒక భార్యగా ఆమె చేయవలసిన పోరాటం ఆవిడ చేస్తుంది. కానీ ఆ పోరాటం న్యాయబద్ధంగా సమాజం నుంచి కూడా ఒక సింపతి రావాలి. ఏదైనా కార్యక్రమం చేస్తారే పాపం అనే అది జాలి కూడా కలగట్లా. మరి గతంలో మరి మీ ఆయన మాట్లాడిన మాటలు ఏం మాట్లాడాడమ్మా? భువనేశ్వరి గారు ఏం మాటలు మాట్లాడాడు, లోకేష్ గారిని ఏం మాటలు మాట్లాడాడు? ఆ రోజు నువ్వు ఏమైపోయావు? తప్పని ఖండించాలిగా. ఖండిస్తే నీకు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడేది కాదుగా. అది ప్రజలు చర్చించుకుంటున్నారు జాలిపాట్ల. అంటే వీళ్ళందరూ కూడా ఇదే పరిస్థితి. విపరీతమైనటువంటి అధికార మదంతో ఏవైతే చేశారో కూటమి ప్రభుత్వం ఎవరిని కూడా రక్షించదో. ఖచ్చితంగా చట్టానికి వదిలేసింది, మీ పని మీరు చేసుకోవాలనుకుంటే వదిలేసింది. అందుకనే వంశీకి కూడా అరెస్ట్ చేస్తానికి వెళ్ళినప్పుడు పోలీసులు కూడా అరగంట టైం ఇచ్చారు. ఆ అరగంటలో ఆయన ఫోన్ మాట్లాడుకున్నాడో, వాళ్ళకి సంబంధించిన మీడియాతో మాట్లాడుకున్నాడో అన్నీ చేసుకున్నాడు. పైగా వచ్చి కోర్టు దగ్గర ఏంటి శాపనార్థాలు పట్టుకొట్టుపోతారు. అది ఏం చేశాడని ప్రజాసేవ చేశాడా, లేకపోతే ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా? నువ్వు చేసిన పని ఏంటి? గత 5 సంవత్సరాల్లో ఎవరు మట్టి కొట్టిపోతారు? ఎవరు తప్పుడు పని చేస్తే వాళ్ళ మట్టి కొట్టిపోతారు. ఇప్పుడు జరుగుతుంది అదే. మీ నాయకుడికి ఏం జరిగింది? అదే. మీ నాయకుడి దగ్గర సలహాలు తీసుకోండి. అన్న ఏం ఫుడ్ పెడతారో, లేకపోతే లోపల ఏ గేమ్స్ ఆడుకోవాలి, ఆ సలహాలు అతను అనుభవించింది కాబట్టి చెప్తాడు. ఆ విధమైన కార్యక్రమాలు చేసుకోండి తప్ప నేను అంటుంది వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ జగన్ అండ్ కో గత 5 సంవత్సరాల్లో విచ్చలవిడితనంతో చేశారో వాళ్ళందరూ కూడా ఒక రోజు లేట్ అయినా సరే ఖచ్చితంగా జైలు జీతం అనుభవించాల్సిందే. స్టార్ట్ అయ్యింది. మీరు రెడ్ బుక్ అనుకోండి, ఇంకో పేరు పెట్టుకోండి. అసలు స్టార్ట్ అయింది, వంశీ గారితో స్టార్ట్ అయింది. అది ఎక్కడ ఎండింగ్ అవుతుందో నాకు తెలియదు, కానీ మొత్తం అందరూ కూడా కారాగారం వచ్చి లెక్క పెట్టాల్సిందే. థ్యాంక్ యూ సార్.